నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ అలానే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ సుష్మా గారు. నమస్తే అండి. నమస్తే అండి. సుష్మా గారు, యాక్చువల్గా ఈ స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, లేకపోతే ఎస్ఐపి, ఈ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ మనం సాధారణంగా వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు ఇన్ జనరల్గా అబ్బాయిలతో మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే దీనికి చాలా పెద్ద బుర్ర ఉండాలి. అండ్ ఎక్కువగా స్టాక్ మార్కెట్లో ఉండేది మెయిల్సే ఎక్కువగా వింటున్నమాట. బట్ ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి చాలా ఎక్స్పీరియన్స్తో ఉన్నారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి. కొంచెం రేర్ కదా అమ్మాయిలు ఈ ఫీల్డ్లో ఉండడం. రేర్ అని చెప్పొచ్చు, బట్ ఓకే, ఉన్నారు కూడా. ఉన్నారు చాలా మంది ఉన్నారు. నేను స్టాక్ మార్కెట్ ఎంటర్ అయింది 2008లో అండి. 2008 నవంబర్. సో నేను 2009 క్రాష్ ఏదైతే అయిందో మార్కెట్, అది చూసాను. అండ్ తర్వాత అప్పర్ సర్క్యూట్, లోవర్ సర్క్యూట్లు అన్నీ చూసాను మార్కెట్లో. ఓకే. సో చాలా స్ట్రాటజీస్ ట్రై చేసాము. సో వర్క్ చేశాను ఇంతకు ముందు. తర్వాత మా ఓన్ ట్రూవిత్ అకాడమీ స్టార్ట్ చేసాం 2021లో. ఓకే. సో వీఆర్ బేసికల్లీ స్టాక్ మార్కెట్ అనాలిసిస్, అడ్వైజరీ, పోర్ట్ఫోలియో హ్యాండ్లింగ్ అండ్ ఆల్సో మెంటర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటూ ఉంటాం. యాక్చువల్గా మీరు 2008 నుంచి ఉన్నారు అంటే 15, 16, 17 ఇయర్స్ నుంచి మీరు ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. సో ఇప్పుడే నేను ఈ మాట అనేది మీతో, ఎక్కువగా మనం మేల్స్ గురించి చూస్తూ ఉంటాము, ఫీమేల్ కాస్త తక్కువగా ఉంటారని. 2008లో అది ఇంకా చాలా తక్కువ ఉండొచ్చు. అసలు ఎందుకు ఈ ఫీల్డ్ లోకి రావాలనిపించింది మీకు? ఇట్స్ లైక్ నా ఫ్రెండ్ వల్ల నేను వచ్చానని చెప్పొచ్చు. బికాజ్ నా ఫ్రెండ్స్ ఆల్రెడీ దేవర్ ఇన్ టు దిస్ అనమాట. సో అర్లియర్ ఐ వాజ్ ఇన్ బెంగళూరు. సో బెంగళూరులో నా ఫ్రెండ్స్ ఇందులోనే ఉన్నారు. అట్ దాట్ టైమ్ ఇందులో మీన్స్ స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ లో, ఓకే, స్టాక్ మార్కెట్ లో ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఒక పొజిషన్ లో ఉండేవాళ్ళు. అప్పటికే ఒక బ్రాంచ్ మేనేజర్ లెవెల్లో ఉండేవాళ్ళు, అమ్మాయి అబ్బాయి. సో అమ్మాయిలు కూడా ఆ టైంలోనే ఆ రేంజ్ లో ఉన్నారు బెంగళూరులో. ఓకే. సో ఆ టైంలో నేను అలా తన ద్వారా ఎంట్రీ తీసుకున్నాను. సో ఇదే నా ఫీల్డ్ అయిపోయింది. సో యాక్చువల్గా తెలుగులో వాళ్ళు ఇంకొంచెం తక్కువేమో కదా. ఇప్పుడేం లేదు, ఇప్పుడు ఉన్నారు చాలా మంది ఉన్నారు. అండ్ ఇప్పుడు చెప్పాలంటే హౌస్ వైఫ్స్, లేడీస్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ట్రేడింగ్ రిలేటెడ్. మనకి కోవిడ్ తర్వాత చాలా మంది ట్రేడింగ్ చేయడము, ఇట్లా ఇంట్లో అందరూ చేయడము చూసి లేడీస్ కూడా ఓకే మనం కూడా చేయొచ్చు కదా, ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పేసి మా అకాడమీలోనే హోమ్ మేకర్స్ చాలా మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ గతంలో పోల్చుకుంటే, కంపేర్ చేసుకుంటే ఈసారి ఎందుకు అంటే ఈ మీన్ వైల్ లో చాలా మంది మహిళలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదండి. అవునండి, ఎందుకంటే లైక్ వాళ్ళు కూడా గ్రో అవ్వాలనుకుంటున్నారు కదా, ఇంతకు ముందులాగా లేదు. సో చాలా మనకి చేంజెస్ వస్తున్నాయి. లైక్ మనం చూసినట్టయితే సోషల్ మీడియా అగైన్. సో సోషల్ మీడియా అందరూ యూజ్ చేస్తారు. అవును, ఇంట్లో లేడీస్ చూస్తారు, పిల్లలు చూస్తారు, జెంట్స్ ఆఫ్ కోర్స్ వాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు. సో లేడీస్ చూస్తున్నప్పుడు వన్ ఆర్ ద అదర్ వీడియో వాళ్ళకి తగులుతూ ఉంటుంది ఇలాంటివి. సో వాళ్ళు కూడా అరే మనం కూడా ఎందుకు చేయకూడదు అన్నట్లు ఒక ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఆ విధంగా వాళ్ళు అప్రోచ్ అవుతారు. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలా మంది ట్రాప్ అయిపోతున్నారు. ఓకే. యాక్చువల్గా మహిళ అంటే ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుని ప్రతి ఒక్కరికి ఉంది. బయటకు వచ్చి పనిచేసే పరిస్థితులు చాలా మంది లేడీస్కి ఉండట్లేదు. అలాంటి వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ని, స్టాక్ మార్కెట్ని బేస్ చేసుకుని చాలా మంచిగా ఎర్న్ చేస్తున్న వాళ్ళని కూడా చూస్తున్నాం, కాదంటారా? అవును, ఎస్ ఆఫ్ కోర్స్. అదే మేము కూడా చెప్తాం. సో మహిళలు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళు పిల్లల్ని మార్నింగ్ 8:30కి వాళ్ళు స్కూల్కి పంపించేస్తే తర్వాత ఫ్రీ అయిపోతారు. కరెక్ట్ గా స్టాక్ మార్కెట్ ఓపెన్ అయ్యేది 9:15కి. సో వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ లో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకుని వాళ్ళు ట్రేడింగ్ లో కూర్చుంటే మనకి 3:30కి మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. పిల్లలు వచ్చే టైంకి వాళ్ళు ఫ్రీ అయిపోతారు. అండ్ మేము ఎట్లాంటి ఒక స్ట్రాటజీ నేర్పిస్తున్నామంటే వాళ్ళు 9:15 to 10 లోపల ట్రేడ్ కూడా చేసుకుని క్లోజ్ చేసేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో వాళ్ళు ఫ్రీ అయిపోతారు. అండ్ వాళ్ళకి ఒక మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మంచి ప్లాట్ఫామ్ ఇది. ఎస్, కాకపోతే కరెక్ట్ గా మనం చేసుకోవాల్సిన రిస్క్ మేనేజ్మెంట్, వాట్ ఎవర్ ద ట్రైనింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి వాళ్ళకి. వాళ్ళది నేర్చుకుని వాళ్ళు చేస్తే కనుక డెఫినెట్ గా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ వాళ్ళు ఎర్న్ చేసుకోండి. బికాస్ వాళ్ళు ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ ఉంటారు కాబట్టి యూటిలైజ్ చేసుకుంటారు. అదే వాళ్ళు జాబ్కి వెళ్ళి రావాలి, ఇంట్లో మళ్ళీ పనులు చూసుకోవాలంటే కుదరదు కాబట్టి కష్టపడాలి. కాబట్టి ఇది వాళ్ళకి సింపుల్ గా అయిపోతుంది. జస్ట్ 1.5 hours కూర్చుంటే సరిపోతుంది అని చెప్తున్నారు మీరు. ఓకే, అసలు మీరేంటి, ఏం చదువుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చెప్తారా మీ ఎడ్యుకేషన్, మీ కంపెనీ, మీ ఎక్స్పీరియన్స్ గురించి?
నేను బిజినెస్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ అండి. ఓకే. సో తర్వాత ఈ బిజినెస్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ తర్వాత మేము స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలంటే NISM అంటే NSEది ఇన్స్టిట్యూట్ ఉంటుంది. సో NISM సర్టిఫికేషన్స్ కంపల్సరీ ఉంటాయి. సో వీఆర్ NISM సర్టిఫైడ్ అడ్వైజర్స్ అండ్ ట్యూటర్స్ ట్రైనర్స్ అనమాట. ఓకే. లైక్ ఆ సర్టిఫికేషన్ ఉంటేనే మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ అండ్ డెరివేటివ్స్ దీంట్లో సర్టిఫికేషన్ ఉంటే వీఆర్ ఎలిజిబుల్ అనమాట. సో ఇంతకు ముందు అయితే BSc సర్టిఫికేషన్ కూడా ఉండేది. సో నేను BSc సర్టిఫికేషన్ కూడా చేశాను. సో అవన్నీ సర్టిఫికేషన్స్ అయిన తర్వాతనే మేము ఇందులో మా ఎక్స్పీరియన్స్ అది మళ్ళీ స్ట్రాటజీస్ నేర్చుకోవడం ఇవన్నీ చేసి. ఓకే. సాధారణంగా ఈ రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ ఇవన్నీ వినడానికి బాగానే ఉంటుంది, ట్రేడింగ్, ఆ నంబర్స్ ఇవన్నీ. బట్ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే మార్కెట్ ఈ గంట అలా ఉన్నది, నెక్స్ట్ అవర్ అట్లా ఉండదు. అవును. ఈ రోజు కూడా కాదు, అవర్స్ లోనే దాని చేంజెస్ మనం చూస్తూ ఉంటాం. దాన్ని బ్యాలెన్సింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ కోసం ఫాలో అవ్వాల్సిన టిప్స్ కోసం సార్ చెప్తారా? టిప్స్ అగైన్ మేము అడ్వైస్ చేయము, తీసుకోవద్దనే చెప్తాము. ఎందుకంటే టిప్స్ అనేవి ఎవరో పంపిస్తారు. లైక్ ఎవరో ఒక అడ్వైజర్ ఆర్ సమ్ ఎక్కడో ఏదో ఒక సోర్స్ నుంచి వస్తుంది. అది ఎందుకు వచ్చింది, ఏ సోర్స్ నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎంట్రీ తీసుకోమంటే మనం గుడ్డిగా తీసేసుకుంటే వాళ్ళు ఎక్కడో మధ్యలో ఎగ్జిట్ అయిపోతారు. మనకు తెలియదు, మనం తీసుకుని హోల్డ్ చేస్తాం. లైక్ వాళ్ళకి ఐడియా లేకపోతే, ఇప్పుడు మీకు ఐడియా లేదు మార్కెట్ గురించి, మీకు ఎవరో చెప్పారు, మీ ఫ్రెండ్ ఆర్ ఎవరో ఒకరు, ఈ ఫలానా అడ్వైజర్ నుంచి ఈ స్టాక్ టిప్ వస్తుంది, తీసేసుకోండి, బాగుంటుంది, ఒక నెల రోజులు వెయిట్ చేయండి, మీకు బాగుంటుంది అంటే మీరు మీ ఫ్రెండ్ని నమ్ముతారు, తీసేసుకుంటారు. మీ ఫ్రెండ్ కూడా తీసుకుని ఉంటారు, తను ఎగ్జిట్ అయిపోతారు, మధ్యలో ఇచ్చిన వాళ్ళు కూడా ఎగ్జిట్ అయిపోతారు, మీరేదో మీ బిజీలో ఉండి మర్చిపోతారు, మీరు అసలు ఎగ్జిట్ కారు, అది తర్వాత బాగా పడిపోతుంది. టిప్ అనేది అలా ఉంటుంది. టిప్ ఎప్పుడు తీసుకోకూడదు, అడగకూడదు. అసలు టిప్సే వద్దు మనకి. మనం తెలుసుకుని చేయాలి. లేదా మీరు ఒక అడ్వైజర్కి అప్పచెప్పాలి. మీకు ఒక అడ్వైజర్ బాగా తెలుసు, లైక్ వాళ్ళు NISM సర్టిఫైడ్ అడ్వైజర్, సెబీ సర్టిఫైడ్ అడ్వైజర్. ఇప్పుడు మార్కెట్ లో చాలా మంది అడ్వైజర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చదివారు, ఏం చేశారో తెలియదు, కానీ ఫినాన్షియల్ అడ్వైజర్స్ అనే బోర్డు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎలా నమ్మాలి మనం? అలా మనం అందుకని ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అగైన్ వాళ్ళు ఎవరు ఏంటి బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చాలా మంది ఫేక్ ఉన్న వాళ్ళు, ఫేక్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు రియల్ ఆ ఫేక్ అనేది ముందు మనం తెలుసుకోవాలి. వాళ్ళతో కొంచెం జర్నీ, లైక్ వాళ్ళ గురించి తెలుసుకొని, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ క్లయింట్స్ ఎవరు, అవన్నీ తెలుసుకోకుండా మనము ఎవరో ఉన్నారులే, ఎవరో చెప్పారులే అని చెప్పేసి మాత్రం వెళ్ళకూడదు. బికాజ్ అది మళ్ళీ మనం ట్రాప్ అయిపోతాం అక్కడ. ఇప్పుడు మనం మార్కెట్ లోకి వెళ్ళి ఈ ట్రేడింగ్ లో మనం పార్టిసిపేట్ చేయాలనుకుంటే మనకు కూడా ఒక క్వాలిఫికేషన్ అవసరం అంటారా? జనరల్ గా అంటే జనరల్ పబ్లిక్ అంటున్నారా? జనరల్ పబ్లిక్ కి క్వాలిఫికేషన్ అనేది ఏం లేదు, కాకపోతే నేర్చుకోవాలండి. లైక్ ఇప్పుడు అకాడమీలు, ఇప్పుడు లైక్ మాది ట్రూ విత్ అకాడమీ ఉంది, ఇలాంటి ఎన్నో అకాడమీలు ఉన్నాయి. ఆన్లైన్ లో మనకి, ఆఫ్లైన్ లో కూడా. ఇప్పుడు ఈవెన్ మేము కూడా ట్రేడింగ్ ఫ్లోర్స్ అని ఆఫ్లైన్ క్లాసెస్ చెప్తాం, లైవ్ లో చెప్తాం. సో లైవ్ లో నేర్పిస్తుంటే అండ్ ఆన్లైన్ లో నేర్పిస్తుంటే ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు ఇలా మనకి ఏమన్నా నేర్పిస్తున్నారు, ఒక స్ట్రాటజీ నేర్పిస్తున్నారు, రిస్క్ మేనేజ్మెంట్ నేర్పిస్తున్నారు అంటే బేసిక్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు నర్సరీ నుండి మీరు 10th వరకు స్కూలింగ్, తర్వాత కాలేజ్, తర్వాత గ్రాడ్యుయేషన్, PG అని మనం వెళ్ళిన తర్వాత మనం ఒక జాబ్ అప్లై చేసుకుంటాం, జాబ్ చేస్తాం. బీటెక్ కాకుండా ఇంజనీర్ ఎవరు కాలేరు కదా, బీటెక్ కంప్లీట్ చేయాలి. సో దాని బేసిక్ అన్ని నేర్చుకుంటారు. సో స్టాక్ మార్కెట్లో ఎందుకు అనుకోరు? ఓకే. సో స్టెప్ బై స్టెప్ రావాలి. ఆఫ్ కోర్స్ రావాలి, ఎందుకంటే అది ఇంపార్టెంట్, అది కావాలి మనకి. అది తెలిసి ఉంటేనే మనం చేయాలి. అదర్వైజ్ మీరు ఓకే మీకు అస్సలు మీకు తెలియదు అంటే సిప్ చేసుకోండి మ్యూచువల్ ఫండ్లో, ఏదైనా ఒక సిప్, మంచి సిప్లో ఇన్వెస్ట్ చేసుకోండి, ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి. ఓకే. బికాస్ మీరు ట్రేడ్ చేయాలంటే మీరు ఎలిజిబుల్ అయి ఉండాలి. ఎలిజిబిలిటీ ఎలా వస్తుంది? ఎవరు ఇలా చిన్న చిన్నగా ట్రైనింగ్స్ ఏమన్నా, ఒక స్ట్రాటజీ నేర్చుకుని, ఇలా రిస్క్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి, అయితేనే మీరు వెళ్ళాలి. అదర్వైజ్ ఏదో సర్లే ఏదో ఒకటి చేద్దాము ఇవాళ ఇది అనిపిస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఓకే. మార్కెట్లో ఏది అనిపించినట్లు కనిపించినట్లు ఉండదు. అనిపించినట్లు ఉండదు, కనిపించినట్లు ఉండదు. మార్కెట్ ఎప్పుడు తన దారి తనదేనండి, అది ఎప్పుడు తన రూల్నే ఫాలో అవుతుంది. మనకు ఆ రూల్ తెలిసి ఉండాలి. మార్కెట్ ఎప్పుడు ఎవరిని మోసం చేయదు, మార్కెట్ ఎప్పుడు ఎవరిని లాస్ చేయదు. మన మిస్టేక్ వల్ల లాస్ అవుతాం. బికాస్ ఎలా ఉంటుందంటే అదొక ట్రెండ్ అనేది, ఆ ట్రెండ్నే ఫాలో అవుతుంది. దానికి ఏదైతే లెవెల్ ఏదైతే క్రియేట్ చేసి ఉంటారో ఇది ఏం గ్యాంబ్లింగ్ కాదు. టెక్నికల్లీ పర్ఫెక్ట్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దీనికి మించిన వేరే ఇంకొకటి మనకి ఏమంటారు ఆయుధం లేదు. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు ఒకవేళ మన దగ్గర
ఆ మార్కెట్ అంటే ఏంటి ఇవన్నీ తెలియనప్పుడు ఎస్ఐపి చేసుకోండి ఏదో చెప్పారు అంటే అవంతా స్టాక్ మార్కెట్. మళ్ళీ వాళ్ళ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ ట్రేడింగ్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఎస్ఐపిలో మీరు మీ బుర్ర పెట్టాల్సిన పని లేదు కదా, డబ్బులు పెడితే చాలా సరిపోతుంది, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు కానీ మనకు తెలియాలి కదా ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి అని. మ్యూచువల్ అది బేసిక్ మాత్రం తెలుసుకోవాలి, లేదా ఎవరైనా అడ్వైజర్ తో మీరు తెలుసుకొని అది కూడా మరి మీరు ఏ ఎస్ఐపిలో పెట్టాలనుకుంటున్నారో మీరు ఏది అది పెట్టకూడదు, అది కూడా అడిగే పెట్టాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ కాలంలో లైక్ మీరు ఒక బ్యాంక్కి వెళ్ళి మీరు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళు డిమాట్ అకౌంట్ ఇచ్చేస్తున్నారు అండ్ వాళ్ళు ఒక సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, మాకు ఇట్లా అడ్వైజర్ ఉన్నారు అని చెప్పేసి. మీరు అలాంటి ఒక చిన్న అడ్వైజర్ దగ్గర ఎస్ఐపి గురించి తెలుసుకోవచ్చు, బట్ స్టాక్ టిప్స్ లాంటివి తీసుకోకూడదు. ఓకే, అది మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటారు, ఓన్ ఎక్స్పీరియన్స్ అంటారు మీరు. ఓకే, ఇంకా మన సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు సో జూన్ వచ్చేస్తుంది. ఓకే, యాక్చువల్ గా జూన్ అనే ఈ మంత్ ఎలా ఉంటది అంటారు? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే జూన్ మనం చూసినట్టయితే 2021, 22, 23, 24 ఇన్ని ఇయర్స్ కూడా 4 ఇయర్స్ డేటా మనం చూసుకుంటే ఒక ఇయర్ లో కొంచెం మైనస్ అయింది, మిగతా అన్ని ఇయర్స్ కూడా జూన్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఎందుకంటారు? అదే చెప్తున్నాను కదా, ఎప్పుడు మార్కెట్ దాని సైకిల్ అదే ఫాలో అవుతుంది. మధ్యలో వచ్చే న్యూస్లు కొంచెం డిస్టర్బ్ చేస్తే తప్పితే సైకిల్ ఎప్పుడు మారదు. మనం ఆ సైకిల్ తెలుసుకోవాలి. మార్కెట్ ఎప్పుడు తన ట్రెండ్నే ఫాలో అవుతుంది. ఫాలో అవ్వదు. మనం ఆ ట్రెండ్ ని మనము చూసుకొని కరెక్ట్ గా ఎక్కడ ఏమన్నా న్యూస్లు వస్తున్నాయా అని చెప్పేసి చూసుకొని చేయాలి. జనరల్లీ అంటే ఈ జూన్ కి మనకి ఎందుకు పాజిటివ్ అని నేను అనుకుంటున్నానంటే, లైక్ మన మ్యాక్రో లైక్ గ్లోబల్ న్యూస్ చూస్తే యుఎస్ జీడిపి పర్లేదు బాగానే ఉంది, అండ్ మనం డాలర్ ఇండెక్స్ అంటారు, సో డాలర్ ఇండెక్స్ కూడా 100 బిలో ఉంది, అది ప్లస్ మనకి పాజిటివ్ ఫర్ ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్కి, ఇండియన్ మార్కెట్కి. అండ్ క్రూడ్ ఆయిల్ 64 లైక్ డాలర్ పర్ బ్యారెల్ ఉంది, అది కూడా పాజిటివ్ మనకి. అండ్ మనకి ఏమంటే బాండ్ ఈల్డ్, యుఎస్ బాండ్ ఈల్డ్ అది కూడా 4.4 రేంజ్లో ఉంది, అది కూడా పాజిటివ్ మనకి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే గ్లోబల్ పరంగా మనకి బాగున్నాయి సైన్ పాజిటివ్గా ఉండడానికి. అండ్ ఈవెన్ మన జీడిపి కూడా ఎక్స్పెక్టేషన్ కంటే బాగా వచ్చింది ఈసారి. సో మనకి మంచి సైన్స్ కనిపిస్తున్నాయి జూన్ మార్కెట్ బాగుంటుంది అనడానికి. అండ్ మనం చూసినట్టయితే ఏప్రిల్ మేలో మంచి షార్ట్స్, అంటే మన షార్ట్స్ అనేది సెల్లింగ్ సైడ్ అంటారు, లాంగ్ షార్ట్ అని రెండు ఉంటాయి అంటారు మార్కెట్లో. అంటే లైక్ లాంగ్ అంటే బయింగ్, షార్ట్ అంటే సెల్లింగ్. మే సిరీస్ ఓపెన్ అవ్వడం, సిరీస్ అంటే డెరివేటివ్స్, అగైన్ అది వేరే సబ్జెక్ట్, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో మే సిరీస్ క్లోజ్ అయింది షార్ట్స్ లో, జూన్ సిరీస్ ఓపెన్ అయింది షార్ట్స్ లో. షార్ట్స్ లో ఓపెన్ అయినాయి ఇన్ ద సెన్స్ ఏమంటే షార్ట్ లో ఓపెన్ అయింది కాబట్టి షార్ట్స్ క్లోజ్ అవుతాయి, అది మంచి సైన్, పాజిటివ్ అవుతుంది. ఓకే, షార్ట్స్ అన్వైండింగ్ అంటారు, షార్ట్స్ అన్వైండింగ్ అంటే మార్కెట్ పాజిటివ్ అవుతుంది. సో అన్ని టెక్నికల్ టర్మ్స్ అవి. సో అలా మనకి షార్ట్స్ లో ఓపెన్ అయింది కాబట్టి జూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జూన్ బాగుంటుంది అని. అండ్ గ్లోబల్ పరంగా బాగుంది, ఇండియన్ జీడిపి బాగుంది, నెగిటివ్ న్యూస్లు ఏమీ లేవు ప్రస్తుతానికి. సో జూన్ మనం మంచి మార్కెట్ లైక్ మంచి పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఈక్విటీ ఏదైనా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా జూన్లో కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది, తీసుకోవచ్చు మీరు ఏదైనా ఒకటి. అండ్ గత 4 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది కాబట్టి మేబీ ఈ జూన్ కూడా బాగుండొచ్చు అని మీరు అన్నారు. కానీ ఇంతకుముందు ఇంకొక మాట కూడా మీరే చెప్పారు, కనిపించిందంతా అందంగా ఉండే అంత పరిస్థితి స్టాక్ మార్కెట్ లో ఉండదు. మనం మీరు చెప్పినట్టుగా మాయా ప్రపంచంలో అది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి 4 ఇయర్స్ నుంచి బాగుంది కాబట్టి 5th ఇయర్ లో కూడా బాగుంటుంది అని ఎట్లా నమ్మాలి? అదే అందుకని రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ అ కీ అండి. అంతే, ఏదైనా కానీ ఇప్పుడు మనం ఒక ఎక్స్పెక్టేషన్, మార్కెట్ లో ఏది కూడా 100% ఉండదు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం జూన్ చాలా బాగుంటది అని, రేపు మార్కెట్ క్రాష్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ సమ్ న్యూస్. సాధారణంగా మార్కెట్ ఇలా క్రాక్ అయింది, క్రాష్ అయింది అంటూ ఉంటారు కదా, దేని వల్ల అవుతాయి అంటారు? న్యూస్ లాంటి ఈ గ్లోబల్ ఈవెంట్స్. అంతే, ఈవెంట్స్ ఏదైనా. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ది న్యూస్ వచ్చింది, వాళ్ళు ఏదో అటాక్ చేశారు, అది కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, అన్ని చూసుకోవాలి మనం, జియో పొలిటికల్ ఇష్యూస్ చూసుకోవాలి, అండ్ ఎకనామికల్లీ ఎలా ఉంది డేటా చూసుకోవాలి. తర్వాత మనకి ఆర్బీఐ, అండ్ ఇక్కడ ఆర్బీఐ మనకి రేట్స్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, జూన్లో ఆర్బీఐ రేట్ కట్ చేస్తుంది అని చెప్పేసి అది చూసుకోవాలి. ఇప్పుడు కన్జంప్షన్ ఎలా ఉంది, పబ్లిక్ కన్జంప్షన్ చూస్తారు. లైక్ వాళ్ళ గ్రోత్ మనకి ఏమంటే ఎకానమీ గ్రోత్ అయ్యేది కన్జంప్షన్, అంటే షాపింగ్ ఎక్కువ చేస్తూ ఉంటే జనాలు, ఓకే,
మనకి ఎక్కువ గ్రోత్ ఉంటుంది. సో కన్జంప్షన్ చూస్తాం అనమాట, రీటైల్ కన్జంప్షన్ చూస్తాము. అండ్ మామూలుగా ఇప్పుడు జీడిపి గ్రోత్ అనేది మనకు ఊరికే రాదు, డిఫెన్స్ ఎలా చేస్తుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తాం అనమాట. డిఫెన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ డిపెండ్స్ ఆన్ జీడిపి గ్రోత్ అనేది వీటిపైన ఉంటది. ఓకే, ఇవన్నీ బాగున్నాయంటే ఎకానమీ బాగుంది అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆర్బీఐ ఏం చేస్తారంటే రేట్స్ కట్ చేస్తుంది. ఓకే అని చెప్పేసి రేట్ కట్ చేస్తే మళ్ళీ మనకి బూస్ట్ అనమాట. ఇది అవర్ టు అవర్ ప్రాసెస్ లేకపోతే డే బై డే ప్రాసెస్? మంత్ ఆన్ మనకి ఇది క్వార్టర్లీ ఉంటుంది. క్వార్టర్లీ ఒకసారి ఫిక్స్ చేసిన ప్రైస్ ఆ క్వార్టర్లీకి అంతే ఉంటుంది. మళ్ళీ క్వార్టర్లీ మళ్ళీ అన్ని డేటాను చూసుకొని మళ్ళీ చేంజెస్ ఉంటే ఉండొచ్చు సాధారణంగా. ఇప్పుడు మీరు చెబుతున్న దాని ప్రకారం మార్కెట్ అంటే మనం మార్కెట్ లోకి వెళ్ళి వెజిటబుల్స్ కొనుక్కుని తెచ్చుకున్నంత ఈజీ కాదు. అలానే అమ్మే వాళ్ళకి కూడా వెళ్ళి అమ్మేసుకుని వచ్చేంత ఈజీ కూడా కాదు. చాలా జాగ్రత్త వహించాలి అని చెబుతారు. సాధారణంగా ఎలా ఉంటది అంటారు? అంటే ఇప్పుడు ఒక భయం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇన్ని మాటలు విన్న తర్వాత స్టార్టింగ్ ఏమనిపిస్తుంది అంటే ఓ చేసేద్దాం అనిపిస్తుంది. ఇంత స్టోరీ విన్న తర్వాత అవసరమా, మనకి లాస్ అయిపోతాం, ఉన్న డబ్బులు ఏదో ఉంచుకోవచ్చు కదా, పెట్టి పోగొట్టుకోవడం ఎందుకు, ఇదో పెద్ద గ్యాంబ్లింగ్ ఏమో డౌట్స్ ఉంటాయి కదా, మరి అట్లా బేసిక్స్ నేర్చుకోవాలి. మళ్ళీ అక్కడే పాయింట్ వచ్చి మళ్ళీ అక్కడే ఆగుతుంది. బేసిక్స్ మీరు నేర్చుకుంటే భయపడరు. లైక్ ఈ టర్మ్స్ అన్ని మీకు కొత్తగా అనిపిస్తుండొచ్చు, బట్ ఎవరికైతే మార్కెట్ లో కొంచెం అవగాహన ఉంది, నాలెడ్జ్ ఉంది, వాళ్ళు నేర్చుకున్నారు అన్నప్పుడు వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో వాళ్ళు ఏం ట్రాక్ చేయాలి అనేది తెలుసుకుంటారు. సో అవి ట్రాక్ చేస్తూ మనం బేసిక్ మన స్ట్రాటజీస్ ఫాలో అవుతూ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతే, ఇప్పుడు చూడండి అంత ఈజీ ఏది కూడా కాదు కదా. మీరు అంటున్నారు భయపడుతున్నాం, అఫ్ కోర్స్ ఏది ఈజీ కాదు, మనం కష్టపడితేనే డబ్బులు వస్తాయి, కొంచెం బుర్ర పెట్టాలి. ఇప్పుడు మనం ఒక జాబ్ చేస్తున్నామంటే కూడా మనం అక్కడ కష్టపడితేనే కదా మనకు డబ్బులు వస్తాయి. అక్కడ కూడా మన నాలెడ్జ్ ప్లేస్ కీ రోల్, ఇక్కడ కూడా మన నాలెడ్జ్ ఉండాలి. సో ఇక్కడ మనం నేర్చుకోవాలి, ఎవ్రీ టైం కొంచెం అలర్ట్గా ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. సో నాకేమనిపిస్తుంది అంటే ఇంట్లో అమ్మ పోపుల డబ్బాలో కొన్ని డబ్బులు, బియ్యం పెట్టలో కొన్ని డబ్బులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది చూడండి, అది మహిళలు చేసినట్టు ఇంకెవరు చేయలేరు. ఎవరి తరహాలో వాళ్ళు చేస్తూ ఉంటారు. మా నమ్మలు అనుకోండి, మీరు అన్నట్టు నేను అన్నట్టు ఆ పోపుల డబ్బాలోనూ అక్కడక్కడ పెడతా ఉంటారు, ఇంకొంచెం ఉన్నవాడు ఇంకో చోట ఎక్కడో పెడతా ఉంటారు. అంటే ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ లో మహిళలను క్రాస్ చేయడం అబ్బాయిలకి కాస్త తక్కువే. కానీ కొన్ని టర్మ్స్ అండ్ కొన్ని లాంగ్వేజ్ వర్డ్స్, కీ వర్డ్స్ మీరు చెబుతూ ఉన్నారు, అవి అందరికీ అర్థం కాకపోవచ్చు. అంటే మినిమం ఎడ్యుకేషన్ ఉండాలా, లేదు అని అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టమేనా, ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటాయా, తెలుగులో కూడా మనం మేనేజ్ చేయగలమా, ఏం చెప్తారు? అఫ్ కోర్స్ చేయొచ్చండి తెలుగులో కూడా. ఇప్పుడు మేము యాక్చువల్లీ ట్రూ విత్ అకాడమీ స్టార్ట్ చేసింది కూడా తెలుగు పీపుల్ కోసం, లోకల్ లాంగ్వేజ్ లో వాళ్ళకి ఒక నాలెడ్జ్ పెంచాలి. ఎందుకంటే మీరు చూస్తే అంతా నార్త్ ఇండియన్ ఆర్ ఇంగ్లీష్ లో ఆర్ హిందీలోనే మనకి యూట్యూబ్ లో అది అక్కడ వీడియోస్ ఉంటాయి. సో మన ఇక్కడ తెలుగు వాళ్ళకి అర్థం కావు. సో వాళ్ళకి అర్థం చేయించాలి, వాళ్ళు ముందుకు రావాలి అంటే ట్రేడింగ్ లో ఇంకొకటి మనం చూసినట్టయితే యాజ్ పర్ డేటా మనమే తెలుగు స్టేట్స్ లైక్ ఏపీ, తెలంగాణలో అంటే మోస్ట్ లాస్ మేకింగ్ స్టేట్స్ ఇండియాలోనే. కానీ ఒక రకంగా చెప్పండి ఇది కరెక్ట్, ఇది విషయమే కదండి. మనమే ఎక్కువ లాస్ అయిపోతూ ఉంటాం, నమ్మి మోసపోతూ ఉంటామా మనం? అవును, ఎందుకంటారు? నాలెడ్జ్ లేదండి, బేసికలీ నాలెడ్జ్ లేదు. మనం అన్నిట్లోనూ ముందు ఉంటాం. అంటే మనల్ని మనమే చీట్ చేసుకుంటున్నామా? వేరే వాళ్ళ తెలివితేటని క్రాస్ చేయలేక మనం చీట్ చేయబడుతున్నామా? అంతే. ఇప్పుడు మీరు నిన్నటి న్యూస్ చూస్తే స్టార్టింగ్ విత్ 21,000 ఒక పర్సన్ ఒకరిని నమ్మి 21,000 ఇన్వెస్ట్ చేశారంట. వాళ్ళు ఏం చేశారు, 21,000 ఇన్వెస్ట్ చేశారు, మీకు ఇంత ప్రాఫిట్ వస్తుంది, ఇంత ప్రాఫిట్ వస్తుంది అని యాప్ లో చూపిస్తున్నారు, జస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళు విత్డ్రా చేసుకోలేరు. తను ఏమనుకున్నారు, ఓకే నాకు బాగా ప్రాఫిట్ వస్తుంది కదా, ఇంకొంచెం డబ్బులు ఇద్దాం అని 60 lakhs మించిపోయింది అది. అలా 60 lakhs ఇన్వెస్ట్ చేశారంట, కంటిన్యూ వేస్తూనే ఉన్నారు, డబ్బులు తీసుకోలేదు బయటికి. లాస్ట్ కి తెలిసింది ఏంటంటే అది మొత్తం ఒక స్కామ్. 60 lakhs లాస్ అయిపోయి మన దీంట్లో కంప్లైంట్ ఇచ్చారు. ఓకే. సో అలాంటి కేసెస్ మేము డే ఇన్ డే అవుట్ ఎన్నో చూస్తుంటాం. సో వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం, సో ఎవరైనా కూడా ఇలా సైబర్ నేరగాళ్ళు అనేది ఇప్పుడు వెరీ కామన్ అయిపోయారు. మీరు ఏం చూస్తున్నారు, మీ ఫోన్లో ఏమేమి మీరు చూస్తున్నారు వీడియోస్ అనే దాన్ని బట్టి వాళ్ళు ట్రాప్ చేసేస్తారు. మీరు చూస్తుంటే రోజుకి ఎన్నో కాల్స్ వస్తుంటాయి, ఎక్కడెక్కడ నుంచో కాల్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉందా ట్రేడింగ్ గురించి అని చెప్పి. వాళ్ళు ఎలా ట్రాప్ చేస్తారంటే 5,000, 10,000
అంటే మనమేమో 5,000 కదా పెట్టేద్దాం 10,000 కదా ట్రై చేద్దాంలే అనుకుంటాం. అది 5,000 10,000 తాగదు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ చూడండి, 21,000 నుంచి 60 lakhs తీసుకెళ్ళిపోయినారు వాళ్ళు సింపుల్ గా. సో వాళ్ళకి అలా అంటే ఇప్పుడు యాప్ లో చూపించేదంతా మనం కరెక్ట్ అని నమ్మడానికి కూడా లేదా మరి? అలాంటి యాప్స్ అలాంటి యాప్స్ మనకి ఒక మన ఇండియన్ మార్కెట్లో అలాంటి ఇవి జరగవండి యాక్చువల్లీ. మన ఏదైతే మనం అండర్ సెబీ ఉన్నామో మన బ్రోకర్స్ అందరూ అండర్ సెబీ రిజిస్టర్డ్. ఓకే. సో మన ఇండియన్ మార్కెట్లో అలా ఉండదు. ఇవన్నీ ఏమంటే ఫారెక్స్ మార్కెట్, ఫారెక్స్ ట్రేడింగ్ అని చెప్పేసి అంటారు, బైనరీ ట్రేడింగ్, ఫారెక్స్ ట్రేడింగ్ అని చెప్పేసి వస్తాయి. సో అలాంటి వాటిల్లో క్రిప్టో కరెన్సీ ఇవి మనకేమంటే ఎవరి అండర్ లో లేవన్నమాట. ఇవి రెగ్యులేటరీ లేదు వాటికి. సో రెగ్యులేటరీ లేని వాటిల్లో ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయి. మనం తెలుసుకోవాల్సింది బేసిక్ గా మేము అదే చెప్తున్నాం జనాలకి, ఒక అండర్ రెగ్యులేటరీ ఉంటేనే మీరు చేయండి. బికాజ్ మీరు ఎవరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు? మీరు ఈ కంప్లైంట్ ఎవరికైనా ఇచ్చినా కూడా అది వ్యాలిడ్ కాదు. బికాజ్ వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తారు మేము ఎవరు అండర్ లో లేమని చెప్పి. అలాంటప్పుడు మీ రిస్క్ మీరే తీసుకుంటున్నారు కదా. మీరేదో అన్ని వాళ్ళు ఏదో ఆశ చూపిస్తారు, ఇంత పర్సెంట్ అంత పర్సెంటేజ్ అని, మీరు అందులో పడిపోతున్నారు. ఓకే. ఇప్పుడు ఎవరైనా ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు, స్టాక్ మార్కెట్ లో దాని గురించి సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరు ట్రూ విత్ అకాడమీ త్రూ నేర్పిస్తున్నారు కదా, అకాడమీ గురించి చెప్తారా ఒకసారి? అకాడమీ గురించి అంటే మేము 2021లో స్టార్ట్ చేసాం అకాడమీ. ఇక్కడ మా టీం హైదరాబాద్లో మాకు టీం ఉన్నది. సో మేము ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాము. ఎవ్రీ సండే ఈవినింగ్ 6 o'clock మేము ఫ్రీ వెబినార్ ఇస్తాం అనమాట. ఎవ్రీ సండే ఈవినింగ్ 6 o'clock ఫ్రీ వెబినార్. ఎనీవన్ కెన్ జాయిన్. అండ్ వాళ్ళు అంటే అక్కడ ఏమంటే డిఫరెంట్ లొకేషన్ నుంచి జాయిన్ అవుతారు. వాళ్ళు జాయిన్ అయిపోయి వాళ్ళకి డౌట్స్ పర్టికులర్ ఇప్పుడు మీ దగ్గర ఒక స్టాక్ ఉంది, ఎవరో చెప్తే తీసుకున్నారు, దాని నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటో తెలియదు, అది లాస్ ఉంది, సో మీరు దాని గురించి అడగచ్చు ఓపెన్ గా. లైక్ నేను ఇది ఇన్వెస్ట్ చేశాను, దీని గురించి చెప్పండి, మేము దాని గురించి చెప్తాం. అండ్ కొందరు ఎలా అంటే నేను ఇలా చేయాలనుకుంటున్నా, ఇలా చేయొచ్చా అని చెప్పేసి అడుగుతారు. సో అలా ఒక్కొక్కరు వాళ్ళ క్వశ్చన్ ఏమే సెషన్ అంటాం, ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్స్ ఆన్ సండే ఈవినింగ్ ఉంటాయి మాకు. సో ఆ సెషన్లో మీరు ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ అనమాట. ఇది ఒక ట్రూ విత్ అకాడమీలో మనం రెగ్యులర్గా చేసే ప్రోగ్రామ్. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో లైక్ నేర్చుకుని ట్రేడ్ చేద్దామని చెప్పేసి సీరియస్గా ఎవరైనా దీన్నే కెరీర్గా తీసుకుందామని చెప్పేసి అనుకున్న వాళ్ళు, లేదా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఆఫ్టర్నూన్ లాగిన్స్ ఉంటాయి, చాలామంది యుఎస్ ఆస్ట్రేలియా లాగిన్స్ ఇలా మధ్యాహ్నం లాగిన్స్ ఉంటాయి. సో డేలో కొంచెం ఫ్రీ ఉంటారు. సో వాళ్ళకి 1 hour నేను టైం తీసుకుంటాను, ఒక 1 hour లో నేను ఏమైనా చేయొచ్చా అని అడుగుతారు. సో వాళ్ళకి ఒక స్ట్రాటజీ నేర్పిస్తాం. సో ఇలా కూడా చేయొచ్చు అంటే కంప్లీట్ గా మనం మార్కెట్ మీద కూర్చుని 9:30 నుంచి 3 o'clock వరకు కూర్చుని చేసేలాగా కూడా మీరు ట్రైనింగ్ ఇస్తారు. ఒక 1 hour నాకు టైం ఉంది, ఆ టైం నేను ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలంటే మీరు వాళ్ళకు కూడా క్లాసెస్ చెప్పడము, లేకపోతే వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలో కూడా మీరు నేర్పిస్తూ ఉంటారు. యాక్చువల్లీ 9 to 3:30 వరకు మార్కెట్ లో కూర్చోాల్సిన అవసరమే లేదు, ఎవరు కూడా కూర్చోాల్సిన అవసరం లేదు. మనది ఎప్పుడే కానీ హోంవర్క్ ఆర్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మనది మార్కెట్ తర్వాత ఉంటుంది. పోస్ట్ మార్కెట్స్ ముందు మనం ప్రిపేర్ అయిపోతాం, ఇవాళ ఏం జరిగింది అని మనం ముందు ప్రిపేర్ అయిపోతాము, రేపటికి ఎలా ఉంటుంది అనేది ప్రిపేర్ అవుతాం. సో అంతా తర్వాతనే ఉంటుంది, వాళ్ళకి అంత టైం లేదు. లెట్సే వాళ్ళు మధ్యాహ్నం లాగిన్ అవుతున్నారు, వాళ్ళకి అసలు టైమే లేదు. అలాంటప్పుడు వాళ్ళు అవన్నీ ఏం చూడనవసరం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇచ్చే ఒక స్ట్రాటజీని ప్రాక్టీస్ చేయాలి. మేము ఏదైతే క్లాసెస్ తీసుకుంటామో అవి బేసికల్లీ రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి అండ్ వీకెండ్ క్లాసెస్ ఉంటాయి. సో రెగ్యులర్ గా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు రెగ్యులర్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు, ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి. అండ్ వీకెండ్ క్లాసెస్ లైక్ ఐటీ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి వీకెండ్స్ ఫ్రీ ఉంటారు కాబట్టి వాళ్ళకి వీకెండ్ క్లాసెస్ ఉంటాయి. సో ఈ వీకెండ్ క్లాస్ అండ్ రెగ్యులర్ క్లాసెస్ లో మేము ఒక స్ట్రాటజీ అనేది నేర్పిస్తాం. నేర్పించి మేము ఏం చెప్తామంటే ఒక 15-20 days స్ట్రాటజీని ప్రాక్టీస్ చేయండి అండ్ మేము హోంవర్క్స్ ఇస్తాం. అండ్ యాక్చువల్గా ఈ స్టాక్ ట్రేడింగ్ ఇవన్నీ కూడా ఎంత చెప్పినా ఎంత విన్నా అదొక ఎక్స్పీరియన్స్ ఏమో, బట్ మార్కెట్ లోకి వెళ్ళి మనం డబ్బులు పెట్టి ఈ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అవన్నీ మీరు నేర్పిస్తారా? అవును, అవన్నీ నేర్పిస్తాం, ప్రాక్టీస్ చేపిస్తాం. సో ప్రాక్టీస్ చేపించిన తర్వాత ప్రాక్టీస్ లో ఏమన్నా డౌట్స్ అక్కడే డౌట్స్ వస్తాయి. స్టార్టింగ్ వినేటప్పుడు అందరికి అర్థమైంది అనిపిస్తుంది. స్టార్ట్ ఎప్పుడు చేస్తారు కదా ప్రాక్టికల్లీ వాళ్ళకి ఒక చిన్న అమౌంట్ స్టార్ట్ చేయండి అని చెప్తాం. చిన్న అమౌంట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి అక్కడ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. లైక్ ఇప్పుడు నేర్పిస్తున్నప్పుడు మార్కెట్ ఒకలాగా ఉంది, నేర్చుకున్న తర్వాత మార్కెట్ సినారియో మారిపోయింది, వాళ్ళకి డౌట్స్ వస్తాయి. సో ఆ సినారియోని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది, అంటే ఇప్పుడు మేము ట్రూ విత్ అకాడమీలో ఒక హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం అనమాట. లైక్ ఒక్కసారి రిజిస్టర్ అయిపోతే యూ కెన్ రీచ్ అవుట్ ఎనీ టైమ్, లైక్ లైఫ్ టైం మీకు ఒక సర్వీస్ అనేది ఉంటుంది ట్రూ విత్ లో.
సో మీరు ఈ రోజు నేర్చుకున్నారు, ఒక సంవత్సరం వరకు బాగా ట్రేడ్ చేస్తున్నారు, సంవత్సరం తర్వాత ఏదో పెద్ద క్రాష్ అయింది, ఏదో పెద్ద న్యూస్ వచ్చింది, మార్కెట్ మొత్తం చేంజ్ అయింది అన్నప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, మరి ఇప్పుడు నేను ఎలా ఏం చేయాలి అనేది. యూ కెన్ జస్ట్ కాల్ అప్ అండ్ ఆస్క్. మీరు అడగచ్చు అప్పుడు ఏం చేయాలి, మరి మీరు నేర్పించినప్పుడు ఇన్ని రోజులు నేను ఇలా చేసుకున్నాను బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇలా ఉంది, నేను లాస్ అవుతున్నాను. అప్పుడు మేము ఓకే ఇలా కాదు ఇలా అని చెప్పేసి ఖచ్చితంగా మీ సజెషన్స్ అయితే మీరు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ స్టాక్ ట్రేడింగ్ ఇవన్నీ నేర్చుకోవడానికి మినిమం ఎంత టైం కావాలంటారు? డిపెండ్స్ అండి. ఇప్పుడు వాళ్ళ నాలెడ్జ్ని బట్టి, అసలు ఏం తెలియదు అన్న వాళ్ళకి ఒక 2 months వరకు టైం పడుతుంది. కొంచెం పర్లేదు నాలెడ్జ్ ఉంది అంటే అట్లీస్ట్ NSE BSE బై సెల్ ఇవి అన్ని టర్మ్స్ కొంచెం తెలిసిన వాళ్ళకి 1 monthలో నేర్చుకుంటారు. 1 month అంటే 15-20 daysలో నేర్చుకున్న తర్వాత ఇంకా ప్రాక్టీసింగ్ స్టార్ట్ అయిపోతుంది. బేసిక్ అంటే స్టోరీ టెల్లింగ్ లాగా చెప్తాం అనమాట. చిన్న పిల్లలకి చెప్పినట్టే చెప్తాం అనమాట. చాలా ఓపిక చిన్నపిల్లలు చెప్పినట్టు ఒక్కొక్క స్టోరీ బేస్ చేసుకుని చెప్తూ ఉంటాం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని. సో అది ఏమవుతుందంటే వాళ్ళకి మళ్ళీ ఎవ్రీ డే, ఇప్పుడు ఇవాళ క్లాస్ తీసుకున్నాం మండే, ట్యూస్డే రోజు హోంవర్క్ ఉంటుంది, వాళ్ళు హోంవర్క్ చేయాలి. మళ్ళీ వెనస్డే క్లాస్ ఉంటుంది, థర్స్డే రోజు హోంవర్క్. సేమ్ లైక్ మీరు ఇప్పుడే నర్సరీ జాయిన్ అయిపోయినారేమో అన్నట్లు అనుకుంటారు మీరు. బట్ ఆ స్టోరీ టెల్లింగ్ బికాస్ యు ఆర్ వెరీ న్యూ టు దిస్. మీరు డెఫినెట్ గా మీరు నర్సరీ లాగే ఫీల్ అయిపోతారు అక్కడ. సో కథ విన్నట్టు మనం వింటేనే అది మన మైండ్ లో ఉంటది. ఎందుకంటే మనం ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చాయి, 50, మీరు నమ్మరు, మాకు 60 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మా దగ్గర వచ్చి ఇప్పుడు నేర్చుకుంటున్నారు. అంత ఓపిక్గా వాళ్ళు కూడా వింటున్నారు, మేము కూడా చెప్తున్నాం. సో వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట. లైక్ ఒక ఏజ్ లిమిట్ లేదు, ఏం లేదు, జెండర్ డిఫరెన్సెస్ లేవు. సో నేర్చుకోవాలనే ఆలోచన ఉంటే సరిపోతుంది. ఎక్కడ ఉందండి మీ అకాడమీ? హ్యాబిట్స్ లో ఉందండి ఆఫీసు. ఓకే. సెషన్స్ అన్ని జూమ్ లో అవుతాయి, ఆన్లైన్ లో అయిపోతాయి. మాకు ఒక టైం స్లాట్ ఉంటుంది, ఆ టైం స్లాట్ ఎవరికి ఏ స్లాట్ చూస్ చేసుకోవాలనుకుంటే ఏది కన్వీనియంట్ ఉంటే ఆ స్లాట్ చూస్ చేసుకుంటారు. సో ఆన్లైన్ ఎట్ ఏ టైం ఎంత మందికి చెప్తూ ఉంటారు ఒకేసారి మీరు? డిపెండ్స్, అంటే మాకు బ్యాచ్ వైజ్ ఉంటాయి. ఒక బ్యాచ్ లో 10 members ఉండొచ్చు, ఒక బ్యాచ్ లో 8 members ఉండొచ్చు. 8 to 10 కంటే మించి బ్యాచ్ చెయ్యం, 10కి మించి బ్యాచ్ ఉండదు. ఒకవేళ 10 మాక్సిమం ఒక బ్యాచ్ లో అయిపోతే ఇంకా మిగతా ఎవరైనా వస్తే ఇంకొక బ్యాచ్ లో యాడ్ చేపిస్తాం. మనకి మంత్లీ 2 batches రన్ అవుతుంటాయి. ఓకే. ఇప్పుడు కొంతమంది మాకు ఆన్లైన్ వద్దండి, మేము డైరెక్ట్ గా వచ్చి నేర్చుకుంటాము అన్నారు అనుకోండి, ఆ ఫెసిలిటీ కూడా ఉందా మీ దగ్గర? ట్రేడింగ్ ఫ్లోర్స్ అని ఉన్నాయి, బట్ దానికి ఏంటంటే ఒక క్రౌడ్ లైక్ ఒక 20 members అలా అవుతేనే మేము అది స్టార్ట్ చేస్తాం. జనరల్లీ ఇప్పుడు ఎవరు అలా అనట్లేదు, ఎందుకంటే ఎవరు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి మూవ్ అయ్యి వచ్చి వాళ్ళు గంటనే నేర్చుకోవడానికి వాళ్ళు మళ్ళీ ఒక 2 గంటలు స్పెండ్ చేయాలి కదా ట్రాఫిక్ లో. సో అది వాళ్ళు ఎవరు కూడా అంత టైం ఇవ్వట్లేదు. సో అట్లానే ఆన్లైన్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఆన్లైన్లో అయిపోతుంది. ఆన్లైన్ అంటే కూడా ఇంటరాక్షన్ ఉంటుంది, మన క్లాస్ అంతా ఇంటరాక్టివ్గా ఉంటుంది. సో వాళ్ళు మనం చెప్తున్నప్పుడు వాళ్ళ డౌట్స్ అక్కడే అడగచ్చు, నోట్స్ ఇస్తారు, నోట్స్ రాసుకోవచ్చు, అండ్ హోంవర్క్ కూడా ఇస్తారు. రికార్డెడ్ ఉంటుంది, ఆ రికార్డ్ మళ్ళీ షేర్ చేస్తాము. మళ్ళీ తర్వాత ఇప్పుడు లైవ్ లో విన్న తర్వాత మళ్ళీ రికార్డింగ్ వింటే వాళ్ళకి ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే మళ్ళీ నోట్ చేసుకుంటారు, అండ్ వీకెండ్ లో ఒకసారి వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటారు. ఓకే. సాధారణంగా ఇప్పుడు ఈ స్టాక్ వీటికి సంబంధించి చాలా ఉన్నాయి అకాడమీస్, ఎందుకు ట్రూవిత్ ని అంత ట్రస్ట్ పెట్టాలి అంటే మీరు ఏం చెప్తారు? మీ సర్వీసెస్ గురించి ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? సర్వీసెస్ అంటే అదే లైక్ స్పెసిఫిక్ గా తెలుగు వాళ్ళ కోసం మేము చేసింది. సో మనకి అర్థమయ్యేలాగా చాలా ఓపిక్ గా ఒక స్టోరీ టెల్లింగ్ లాగా మనం స్టార్ట్ చేస్తూ టైం తీసుకుని చెప్తాము. ఒకటి. రెండోది వచ్చి ఫీజు అండి, బయట మార్కెట్ లో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఫీజు తీసుకుంటాము. అండ్ బయట ఇప్పుడు ఎలా ఉందంటే హైదరాబాద్ లో ఇక్కడే ఉండి లోకల్లో ఉండి మనకి మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు లేరు, బయట నుంచి వస్తారు, వాళ్ళు ఇక్కడ ఉండి ట్రైనింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో ఫీజు కూడా ఎక్కువ తీసుకుంటారు, అండ్ మీరు వాళ్ళని తర్వాత రీచ్ అవుట్ కాలేరు. ఎందుకు ట్రూవిత్ అంటే మీరు ఎనీ టైం మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. అంటే మీరు ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒక 1 year చేసిన తర్వాత కూడా ఏదైనా క్రాష్ అయిందంటే వాళ్ళకి డౌట్స్ ఉంటే ఎనీ టైం వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, అష్యూరెన్స్ అయితే మీరు ఇస్తున్నారు. ఓకే. చాలా మంది ఎస్పెషల్లీ మహిళల గురించి, ఆడవాళ్ళ గురించి ఇంట్లోనే ఉంటారు, బయటకు వెళ్లే పరిస్థితులు ఉండవు, బట్ 1-2 hours ఫ్రీ చేసుకుని ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఎట్లా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? మీరు మా కాంటాక్ట్ అంటే సో కింద డిస్ప్లే నెంబర్ కి కాల్ చేస్తే సరిపోతుంది. ఓకే. అండ్ ఫైనల్ గా ఏమైనా చెప్తారా ఆడియన్స్ కి? ఆడియన్స్ కి ఒకటే చెప్తానండి, మీరు ఏది చేసినా, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినా, మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినా, ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఒక ప్రాపర్ నాలెడ్జ్ తో
స్టార్ట్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి. ఏది కూడా బ్లైండ్గా ఎవరిని నమ్మి చేయకండి. ఓకే, ఒక ప్రాపర్గా ఒక NISM సర్టిఫైడ్ ఆర్ సెబీ అడ్వైజర్ ఉంటే వాళ్ళ అడ్వైస్ తీసుకోండి, కాదని అనము. కాకపోతే ఏంటంటే మీ జాగ్రత్తలు మీరు ఉండాలి. మీరు డబ్బులు పెడుతున్నారు, సో మీరు బేసిక్ నాలెడ్జ్, ఇప్పుడు మీరు బేసిక్ నాలెడ్జ్ మీరు తెలుసుకొని వాళ్ళ అడ్వైజరీ ఫాలో అవుతే మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుంది. వాళ్ళు చెప్పే మాటలను కూడా మనం ఎంతవరకు నమ్మొచ్చు అనేది మనకే అర్థమైపోతుంది. సో అందుకని మీరు ఒక అడ్వైజరీ తీసుకునేటప్పుడైనా కూడా వాళ్ళు చెప్పేది రైట్ ఆ రాంగ్ తెలియకుండా మీరు నమ్మేసి గుడ్డిగా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తాం. అండ్ ఏదైనా అట్ ద ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఎర్నింగ్. అవును, మనం ఒక 1 రూపీయే పెట్టి నేర్చుకుంటున్నాం, మరి మనం ఎంత సంపాదించుకోగలం అనేది ఉంటుంది. ఈ స్టాక్ ట్రేడింగ్, ఈ మార్కెట్ వల్ల ఎర్నింగ్ ఎట్లా ఉంటది అంటారు? బాగానే ఉంటదండి. అంటే లైక్ మళ్ళీ అదే డిపెండ్స్ అగైన్ మీరు ఎంత కన్జర్వేటివ్ ఉన్నారు, ఎంత అగ్రెసివ్ ఉన్నారు అని. మీరు వెరీ కన్జర్వేటివ్ ఉన్నారు, నాకు అసలు రిస్కే వద్దు అంటే మీరు చిన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మీరు ఎంటర్ అవ్వచ్చు. పర్లేదు, నేను కొంచెం నా దగ్గర సేవింగ్స్ బాగానే ఉన్నాయి, కొంచెం అగ్రెసివ్ గా వెళ్తా ఫ్రీడమ్ తీసుకుంటాను అంటే మీరు కొంచెం మంచి రిటర్న్స్ చూడొచ్చు. లైక్ యావరేజ్ గా చూస్తే మీరు మరీ కన్జర్వేటివ్ అంటే 15 to 20% పర్ యానమ్, మీరు కొంచెం అగ్రెసివ్ అయితే మోర్ దెన్ 30% పర్ యానమ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాంట్లో మనం ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటే భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదని మీరే చెప్తారు. రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతే డెఫినెట్ గా భయపడాల్సిన అవసరం లేదు. సో టెన్షన్ లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుష్మా గారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటేనే చాలా మంది ఆ జోలికి కూడా వెళ్ళరు. అంటే ముందే ఒక భయం ఉంటుంది, బట్ క్లాసెస్ చెప్తాము అండ్ ఒక స్టోరీ టెల్లింగ్ లా చెప్తాము. సో వాళ్ళని ఆ ట్రేడింగ్ వైపు, ఆ స్టాక్ మార్కెట్ వైపు లీడ్ చేయడానికి మేము ఉన్నామని చెప్తున్నారు. అండ్ ఎవరైనా ట్రూవిత్ అకాడమీలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేసినట్లయితే అన్ని అప్డేట్స్ మీ టీమ్ అందిస్తారు, రైట్? యా, థ్యాంక్ యూ సో మచ్ సుష్మా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్.